బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు యువతి హత్య కేసులో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తి హత్య చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళ మృతదేహం ఉంచిన ఫ్రిడ్జ్ పక్కనే సూట్ కేసు గుర్తించారు పోలీసులు. ఆ మృతదేహాన్ని తరలించేందుకు సూట్ కేసు ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తు కోసం 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు. విచారణలో కీలక విషయాలను రాబట్టారు పోలీసులు. మృతురాలు మహాలక్ష్మిగా గుర్తించారు. యువతిని చంపి 33 ముక్కలుగా ఆ శరీర భాగాలను విడదీసి ఆమె ఇంటికి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో ఉంచాడు నిందితుడు. దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఆ విజువల్స్ చూసి షాక్ అయ్యారు. ఈ కథనంలో కాస్త కలవరపరచచ్చు. దీస్ ఆర్ డిస్టర్బింగ్ విజువల్స్. ఒకసారి ఆ విజువల్స్ కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఈ కథనంలో కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు కనుక అత్యంత సున్నితమైన మనస్కులైతే కనుక కాస్త గుండె ఆ ఊపిరి బిగపెట్టుకుని ఈ కథనం చూసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ ఫ్రిడ్జ్లో ఉన్నది ఏ కూరగాయలు పండ్లు కాదు. ఒక అమ్మాయిని ముక్కలు ముక్కలుగా కోసేసి ఆ ఫ్రిడ్జ్లో దాచాడు. ఒక్కసారి ఆ ఫ్రిడ్జ్కి సంబంధించి మీరు చూస్తే దాన్ని ఎదురుగుండా అదిగో ఈ వాష్రూమ్ మీకు అనిపిస్తోంది కదా, ఈ వాష్రూమ్లో కూడా కొన్ని ముక్కల్ని వదిలేశాడు. ఆ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తే ఇన్ఫ్యాక్ట్ ఆ మహిళ అక్కడ ఎవరైతే నించున్నారో ఆ ఎదురుగుడు అక్కడ పక్కన ఒక సూట్ కేసు మీకు కనిపిస్తోంది కదా, ఆ సూట్ కేసును తీసుకొచ్చాడు. ఆ మహిళని చంపేసి సూట్ కేసులో తీసుకొచ్చి ఆ తర్వాత ఆ ఫ్రిడ్జ్లో శరీర భాగాలని కుక్కేశాడు. అయితే ఆ మహిళ ఉన్న ప్లేస్ నుంచి కనుక ఫ్రిడ్జ్ని చూస్తే ఎక్కడెక్కడ ఏ కంపార్ట్మెంట్లో ఎలా పెట్టాడు అనేది మనకి కనిపిస్తుంది. కానీ ఆ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేయటం లేదు. ఆ విజువల్స్ మా దగ్గర ఉన్నాయి, కానీ మీకు చూపించలేము, మీకు చూపించే ప్రయత్నం కూడా చేయలేం. ఎందుకంటే మీకు కొద్దిసేపటి క్రితం నేను చెప్పాను, అది చాలా సున్నితమైన మనస్కులైతే మాత్రం ఒక్కసారిగా షాక్కి గురవుతారు, కలవరపడకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విజువల్ని మేము మీకు చూపించలేకపోతున్నాం. ఆ బ్లాక్ అండ్ వైట్ విజువల్లో మీరు చూస్తారు, అక్కడంతా కూడా రక్తపు మరకలే, రక్తపు మడుగులే. వాటిని క్లీన్ చేసే ప్రయత్నం చేశాడు, వాటిని తుడిచేశాడు. వాష్రూమ్లో కూడా క్లీన్ చేసేసాడు మొత్తం అంతా అదుకో అక్కడ. కానీ అక్కడక్కడ ఉన్న గుర్తులు బట్టి పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, స్థానికులు ఆ ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ మహిళ ఫ్రిడ్జ్ తెరిచి చూడగానే ఒక్కసారిగా బిగ్గరగా కేకలేస్తుంది. ఆ ఆడియో మీకు వినిపించలేము, ఎందుకంటే కాస్త అదిగో ఒక్కసారి ఆ విజువల్ మీకు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా నిజంగా మాటలు కూడా రావటం లేదు, అంత ఇబ్బందికరంగా ఉంది. ఆ అమ్మాయి శరీర భాగాలు అవన్నీ కూడా, ఆ అమ్మాయి జుత్తు, ఇంకా వాటిని మాటల్లో చెప్పాలంటే కనుక గుండె తరుక్కుపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ అమ్మాయి విజువల్ మీరు చూస్తున్నారు, పేరుకు తగినట్టే ఉంది అంటూ కూడా చాలామంది కామెంట్లు చేశారు. మహాలక్ష్మిలా ఉందంటూ. అయితే ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ తన బతుకు తెరువు కోసం ఒక షాపింగ్ మాల్లో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ కలహాల కారణంగా భర్త కూడా దూరంగా ఉంటూ జీవనం కొనసాగిస్తున్న మహాలక్ష్మి ఎవరు తనని ఇంత దారుణంగా హత్య చేశారు? ఈ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే పోలీసులు కొన్ని సమాధానాలు చెప్పారు. అయితే ఇక్కడ ఎక్కువగా మేము మాట్లాడమంటున్నారు పోలీసులు. ఒకవేళ మేము ఎక్కువ సమాచారం కనుక మేము అందిస్తే, మేము లీక్ చేస్తే ఆ నిందితుడు, ఆ దుర్మార్గుడు పారిపోయే అవకాశం ఉంది, తప్పించుకునే ఛాన్స్ ఉంది. అందుకే మేము చెప్పట్లేదు అంటున్నారు పోలీసులు. ఎందుకు చేశాడు, ఎందుకు చేయాల్సి వచ్చింది? తనొక్కడైనా, లేకపోతే తన వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా తన చేత చేయించారా?
ఇవన్నీ కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రాబోతున్నాయి. అయితే పోలీసుల దగ్గర మాత్రం కొంత సమాచారం ఉంది, వాళ్ళు మాత్రం బయట పెట్టట్లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇప్పుడు కనుక మేము ఏదైనా సమాచారం, ఏదైనా క్లూ కనుక బయటకు వదిలితే ఆ నిందితుడు పారిపోతాడు, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలి. ఒక అమ్మాయిని ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా, అసలు మానవత్వం అనేది మచ్చుకు కూడా లేకుండా అంత దారుణంగా, దుర్మార్గంగా, అంత హేయంగా, అంత పైశాచికంగా ఎలా చేస్తాడు? వాడు అసలు మనిషేనా? కారణం ఏవైనా ఉండుండొచ్చు, కానీ ఒక మనిషి మీద ఇంత దారుణంగానే, ఇంత దారుణమా? అత్యంత దారుణం, అత్యంత దారుణాతి దారుణం. ఒక మహిళని ముక్కలు ముక్కలుగా కోసేసి సూట్ కేసులో కుక్కి ఆ తర్వాత తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూరేశాడు, అలాగా కుక్కేశాడు ఆ కంపార్ట్మెంట్స్లో. ఆ అమ్మాయి శరీర భాగాలు, కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి, ఆమె తల ఒక దగ్గర ఉంది, అలా ఆమె ముండెం ఒక దగ్గర ఉంది, కుక్కేశాడు ఫ్రిడ్జ్లోని. ఎంత బాధ, ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది ఆ అమ్మాయి. ఒక చిన్న బ్లేడో, ఒక చిన్న సూదో గుచ్చుకుంటేనే మనం విలవలాడిపోతూ ఉంటామే. అలాంటిది ఒక వ్యక్తి అసలు ఊహించగలమా? బెంగళూరులో యువతి హత్యకు సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. బెంగళూరు యువతి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒడిశాకు చెందిన వ్యక్తి హత్య చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహిళ మృతదేహం, నిజానికి మహిళ మృతదేహం ఉంచిన ఫ్రిడ్జ్ పక్కనే అదిగో అక్కడ సూట్ కేసు మీరు చూస్తున్నారు కదా, అదే ఆ సూట్ కేసులోనే ఆ మృతదేహాన్ని తీసుకొచ్చాడు. ఆ మృతదేహాన్ని సూట్ కేసులో తీసుకొస్తున్న సందర్భంలో కూడా పూర్తిగా, ఎందుకంటే ఒక మనిషి ఆ సూట్ కేసులో మనిషి ఎలా పడతాడు అంటే ఎంత ప్లానింగ్గా చేసుకొచ్చాడు అనేది. అదిగో ఆ సూట్ కేసు, ఆ సూట్ కేసే, అది నీల రంగు సూట్ కేసు అంటున్నారు. బ్లాక్ అండ్ వైట్ చేయడం వల్ల మీకు అది చూపించలేకపోతున్నాం. ఆ మహిళ అక్కడ ఇంట్లోకి ప్రవేశించారు, స్థానికంగా ఉండే మహిళ. ఆవిడ ఇన్ఫ్యాక్ట్ పాదం మాత్రం మనం చూడగలుగుతున్నాం. అక్కడి నుంచి ఆవిడ మీరు చూస్తే ఫ్రిడ్జ్ తలుపు తీసింది, చూసింది, భయపడింది, బిగ్గరగా కేకలేసింది, వెంటనే మూసేసింది. అదిగో అలా తీసింది, చూసింది, భయపడింది, అంతే. వెంటనే టాప్ అని వేసేస్తుంది చూడండి. అదిగో ఆవిడ అరిచింది, ఆవిడ చూసిన తర్వాత అక్కడే. ఆ తర్వాత ఇప్పుడు విజువల్లో ఒక్కసారిగా టప్ అని డోర్ వేసేస్తుంది ఆవిడ. అంటే ఎంత భయానకులోనై ఉంటారు. ఒక యూత్ని ఇంత దారుణంగా, దుర్మార్గమా? నిజంగా బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మహాలక్ష్మికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.